చెప్పబడి, ఇదిగో ఆర్థిక ఇబ్బందులు ఉన్నారా, జ్యోతిష్యం చెప్పబడి. చెప్పండి. పిల్లలు లేమి సంతాన లోపంతో ఉన్నారా, జ్యోతిష్యం చెప్పబడి. నెక్స్ట్, ఇల్లు లేక బాధపడుతున్నారా, జ్యోతిష్యం చెప్పబడి. నెక్స్ట్, వివాహం లేక బాధపడుతున్నారా, జ్యోతిష్యం చెప్పబడి. ఈ జ్యోతిష్యం చెప్పబడిన అన్న దగ్గర సంప్రదించవలసిన సెల్ నెంబర్ టక్ 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 అని ఇస్తాడు. ఇది తీస్తాం, ఈ మొక్క బాగా వినండి, ఈ మొక్క ఒకటే తీసేస్తాం. సేమ్ మళ్ళీ అదే ప్యాటర్న్, అదే అడ్వర్టైజ్మెంట్. వాడు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడో చెప్పండి, అదే అడ్వర్టైజ్మెంట్ పరిశుద్ధాత్ముడు పేరు మీద జ్యోతిష్యాలు చెప్తున్నారు. మీరు చెప్పట్లేదు? సేమ్ అదే చెప్తున్నారు. ఇవన్నీ ఎవరు చెప్తారంటే పరిశుద్ధాత్ముడు చెప్తారన్నారు. అన్నారు, ఏమన్నారండి? ఫ్యాన్ ఆకుండా తిరిగేది అన్నారు. కరెంటు పోయింది రాష్ట్రంలో. ప్రవక్తలు చెప్పారు, ఈ తరం ప్రవక్తలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రవక్తలు చెప్పారు. కారు ఆగదు తెలంగాణలో అన్నారు. ఎక్కడ పోయింది, ఏం కనబడతలేదు అక్కడ. కమలం వాడిపోద్ది, రాలిపోతున్నారు, మళ్ళీ కమలం వచ్చేసింది. ఒక్కడి తెరంగా చెప్తున్నారా? మీరు చెప్పేది మీతో ఉంటే సరిపోను, మీరు చెప్పేది మీతో ఉండలేదు, దాన్ని సంఘానికి అప్లై చేస్తున్నారు బయట. మీరు చెప్పేది మీతో ఉండలేదు, అది పరిశుద్ధాత్ముడు పేరు చెప్తున్నారు. కుదిరిగా నిలబడరండి, ఇలా వాక్యం చెప్తున్నప్పుడు చూసారా? కుదిరిగా ఇక్కడ నిలబడరు, చక్కగా బోధించి అక్కడ నిలబడి అలా తిరుగుతారు, ఇలా తిరుగుతారు, అలా పోతుంటాడు. ఎక్కడికో ఇలా రా, ఇక్కడ నేను చెప్పు, అలా పోతుంటాడు, అలా పోయి కళ్ళు మూసుకుంటారు, ఏదో మాట్లాడతాడు, నడుతుంది. ఇది ఈ ట్రాన్స్ ఎలా వచ్చిందండి? ఏరియాని కూడా తీసుకొచ్చి, అందుకే మీకు ఇందాక ఇమేజ్ చేశాను. ఆడేనండి ఇలా తోసేసి గొడవలను తీసుకొచ్చి బోధిస్తాడు, మాట్లాడతాడు. ఇంకా మొదటి యోహాను పత్రిక త్వరగా ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20 వచనం నుండి. వస్తున్నారు, అది పెద్దగారండి. వ్యాగనర్ కారు ఎవరిదైనా ఉందా మన దగ్గర? వ్యాగనర్ 54 మందేనా? వస్తున్నారా? ఒకసారి చూపించండి, కారు వస్తున్నారు. సారీ వస్తున్నారు సార్, వస్తున్నారు. వెళ్ళండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. ఎవరికి వెళ్ళాలి? తాళం పట్టు. ఎవరెవరు పంపించు. అయితే మరలా చదువుదాం. ఎంత మంచి మాటలు ఉన్నాయి అక్కడ, జాగ్రత్తగా వినండి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనక సమస్తము ఎరుగుదురు. మీరు నేను రాయలేదు కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందున, ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునకు మీకు రాయిచున్నాను. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించేవాడు. ఇక్కడ చెప్తుంది, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటురో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్యదీవం అనుగ్రహించినదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని మోసపరిచే వారిని బట్టి ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఈ సంగతులు మీకు రాయిచున్నాను. మీలో నిలుచున్నది కనుక ఎవడును మీకు క్షమించండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచిచున్నది కనుక ఏమి నిలిచిందంట? అభిషేకం. ముందు వచనాలు 20 వచనం ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు వలన మీరు పొందిన అభిషేకం. 27 వచనం ఏమంటున్నాడు? పరిశుద్ధాత్ముడు వలన మీరు పొందిన అభిషేకం. మరలా నేను చెప్తున్నాను, అభిషేకం ఎవరికి వస్తుంది చెప్పండి? ఇది కొంచెం క్లారిటీ ఉండాలండి. అభిషేకం ఎవరికి వస్తుంది? అనాయింటింగ్ అంటున్నారుగా, అనాయింటింగ్ అని నిలవాయిలు అమ్మేస్తున్నారు, అనాయింటింగ్ అని. తైలాభిషేకం ఇవి అడుగుతుంటే నచ్చట్లేదు. ఇక్కడ అలవాటు పడిపోయి ఉన్నారు ప్రజలు, మనమే దొంగ బతుకులు అంటారు ఈ అడిగితే. తైలాభిషేకం అంటున్నారు. అభిషేకం ఇక్కడ తైలాలు లేవు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి తైలాలు లేవు. క్రొత్త నిబంధన తైలం కాదు, పరిశుద్ధాత్ముడే మనకి అభిషేకం. పరిశుద్ధాత్ముడే అభిషేకం. ఎవరికట? అందరికీ, మీకు అందరికీ. అభిషేకం అందరికి ఉందా, కొందరికి ఉందా చెప్పండి? పాంప్లెట్ మీద ఏమైనా వేస్తున్నారు చెప్పండి. అందరికి లేదు అభిషేకం. చెప్పండి, ఎవరికి అభిషేకం? కొందరికి. ఇదిగో ఈరోజు ఇక్కడికి ఈ ఏరియాకి ఎవరు వస్తున్నారంటే అభిషేకం పొందిన, చెప్పండి, బతుకుడు వస్తున్నాడు. మనం అందరం ఎవరు చెప్పండి? ఆయన దృష్టిలో మనం అందరం ఎవరు? అభిషేకం లేని వాళ్ళు. ఆయన ఎవరు? అభిషేకం ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తాడు? బెంగళూరు నుంచి వస్తాడు, ఫారెన్ నుంచి వస్తారు. ఇలాంటి తప్పుడు ప్రవక్తల పరంపర ఎక్కువ కొనసాగేది ఎక్కడ చెప్పండి? నైజీరియాలో ఎక్కువ ఉంటుందండి. బాగా ఎక్కువ అక్కడ. ఇప్పటికీ బాగా
వాళ్ళ కొన్ని వీడియోస్ మీరు చూస్తే మతిపోద్దు, వాళ్ళ మిరాకిల్స్ చుట్టే తిరిగితే వాళ్ళ బోధలని నైజీరియన్స్ అందరూ. వాళ్ళందరూ చూడండి అభిషేకం అభిషేకం ఎక్కువ పాంప్లెట్ల మీద ఉంటుంది, అభిషేక బోధకుడు అభిషేక బోధకుడు. I-20 తమ్ముడుదా? I-20 ఎవరైనా ఉందా? I-20 కార్ ఎవరికైనా ఉందా? మన దాంట్లో ఎవరికి లేదు కదా. సరే, అభిషేకం మీలో, మరలా చూద్దాం 27 వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచిచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే సత్యమే సత్యమే, అబద్ధము కాదు. అది అన్నిటిని కూర్చుని మీకు బోధించున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. ఇది మన అభిషేకం. అభిషేకం అనగానే ఏమంటారు? ఆయన ప్రత్యేకమైన అభిషేకం ఉన్నవాడు అభిషేక బోధకుడు అనగానే అభిషేక బోధకుడు వచ్చి ఇలాగ అంటున్నాడండి, ఇలాగా అంతే, అలా పడిపోతున్నాడు. పడు అన్నాడు. ఆవిడ ఎవరు అంటుంది? నేను పన్ను ఇలాంటి ఎలా చూశాను నేను అంటుంది ఆవిడ. చూసారా వీడియో అది? నేను పన్ను పో, నీళ్ళ జిమ్మికి నేను చాలా చూసాను, పడదంట. పడు 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 అంటున్నాడు ఆయన. తోసి పడకపోతే ఇంకా వాలంటీర్లు ఇంటిలో ఉన్నారు. పడు, ఎవరు నువ్వు అని అడిగితే ఎంత సిగ్గుమాలని మాట చూడండి. ఎవరు నువ్వు అంటే దొరగమ్మని అందే. దొరగమ్మ ఏంటి అడుగుతున్నాను, ఆవిడెవరు? ఇవన్నీ మనం ఎడకరం చేయడం కాదు, కానీ ఎందుకు ఇలాంటివి అడుగుతున్నాను. అభిషేకం ఉందని చెప్తున్నారు, వాంటెడ్గా చేస్తారని మరి చెప్తున్నాను. వాంటెడ్గా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కావాలని సంఘం ఎదుట అబద్ధాలు ఆడుతున్నారని. అభిషేకం ఉందని చెప్పుకున్న వాళ్ళకి తెలుసండి. మరి దుర్మార్గమైన పనులు ఎందుకు చేస్తున్నారు తెలుసా? వీళ్ళకి దేవుడు కాదు, వీళ్ళ డబ్బే, వీళ్ళ కడుపే వీళ్ళకి దేవుడు. అదే దేవుడు. ఆ డబ్బు కోసం ఎంత గడ్డైనా తింటారు, ఆ డబ్బు కోసం ఎలాంటి మాటలని చేస్తారు, ఆ డబ్బు కోసం ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా వాళ్ళు ఇస్తారు, నటిస్తారు, నటన విరగదీస్తుంటారు. అలాంటి మాటలే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి, అభిషేకం. ఏం అభిషేకం అండి? క్రొత్త నిబంధనలో అందరికీ అభిషేకం ఉంది. కాకపోతే పాత నిబంధనలోనే కొంతమందికి ప్రత్యేక అభిషేకం ఉండేది. పాత నిబంధన తెలుసుగా, కొంతమందికి. పాత నిబంధనలో ఎక్కడో దావీదుకి, ఎక్కడో సంసోనికి, ఎక్కడో సౌలుకి, ఎక్కడో ప్రవక్తలకి, అందరికీ ఉండేది కదా పాత నిబంధన అభిషేకం. ఎక్కడో కొంతమందికి. క్రొత్త నిబంధనలో దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటో తెలుసా? సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పండి, ఉచితముగా పరిశుద్ధాత్మని అభిషేకంగా మనకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు అందరికీ, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడికి పరిశుద్ధాత్ముడు బహుమానంగా అభిషేకంగా ఇవ్వబడ్డాడు. కనుక సంఘానికి వచ్చిన ఏ వ్యక్తికైనా దేవుడు ఏదో ఒక వరం ఇస్తాడు. వరం ఉంటుంది. ఆ వరం అనగానే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి, బయట ఎక్స్ప్రెస్ నేను చెప్పట్లేదు. ఏదో ఒక వరం ఉంటుంది. ఆ వరం ఉంటేనే ఆత్మతో మనం కనెక్ట్ అయి ఉంటాం. ఇప్పుడు చెప్పండి, అభిషేకం అందరికి ఉంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు తెలుసా? ఆయనకుండే గొప్ప గుణం, బోధ యందు నిలబడతాడు. ఏం చేస్తాడు? అక్కడ చూడండి, బోధ యందు, మీకు బోధించిన బోధ యందు ఆయన మిమ్ములను నిలబడతాడు. కాబట్టి చిన్నపిల్లారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలుగునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. పరిశుద్ధాత్ముడి యందు నిలిచి ఉండుడి, తండ్రి యందు నిలిచి ఉండుడి, కుమారుడి యందు నిలిచి ఉండుడి. మనం ఎప్పుడు నిలబడి ఉంటాం? బోధ యందు నిలబడి ఉంటాం. పరిశుద్ధాత్ముడు మొదటి సెషన్ నుంచి చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు పనే బోధ యందు ఎలా నిలబడాలో దేవుని చట్టంలో మనకి లీగల్ అసిస్టెంట్. చెప్పండి, పరిశుద్ధాత్మ.